జూలైలోనూ ఎండలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఒడిశా సమీపంలో ఏర్పడ్డ బలమైన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. ముఖ్యంగా సాయంత్రం నుంచి రాత్రి వేళల్లో అక్కడక్కడ చినుకులు పడే అవకాశం ఉండగా ఇటు రాజధాని హైదరాబాద్లోనూ వర్ష సూచన కనిపిస్తోంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వాతావరణం మేఘావృతంగా మారే అవకాశం ఉంది. తూర్పు, పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణంగా పొడి వాతావరణం కొనసాగినప్పటికీ సాయంత్రం నుంచి రాత్రి సమయంలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో కొంతకాలంగా ఎండలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు కాస్త ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తోంది. గత 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. వికారాబాద్ జిల్లా బషీర్బాద్లో 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా కోస్గిలో 15 మిల్లీమీటర్లు, మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో 8.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లుగా వాతావరణ పరిశీలనలు వెల్లడించాయి. గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో మేఘావృత వాతావరణంతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు లేదంటే చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు ప్రస్తుతం అవకాశం తక్కువగానే ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. విస్తారంగా కాకపోయినా అక్కడక్కడ కురుస్తున్న ఈ వర్షాలు ఎండల తీవ్రత మధ్య ప్రజలకు కొంత ఊరటనిస్తున్నాయి. రుతుపవనాల కాలం కొనసాగుతున్నప్పటికీ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మరిన్ని ప్రాంతాల్లో చినుకులు కురిస్తే వ్యవసాయ పనులకు ఊతమిచ్చే అవకాశం కనిపిస్తోంది. మనకి ఒక్కొక్కప్పుడు ఎల్‌నినో వచ్చినప్పుడు ఏంటే ఎల్‌నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే పరిస్థితి. పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు, సెంట్రల్ పసిఫిక్‌లోని జలాలు నార్మల్ కంటా ఎక్కువగా వేడెక్కినట్టయితే అది ఎల్‌నినో పరిస్థితి. దానివల్ల మనకి ఈ ట్రేడ్ విండ్స్ అంటాము. మనకి ఈ నార్త్ ఈస్టర్లీ, సౌత్ ఈస్టర్లీ ట్రేడ్ విండ్స్ ఉంటాయి. ఈ ట్రేడ్ విండ్స్ వీకెన్ అవ్వడము, దాని ద్వారా మనకి మాన్సూన్ ఫ్లో తగ్గడము, దాని ద్వారా మనకి ఈ వర్షపాతం తగ్గడము జరుగుతుంది. అయితే ఈ పసిఫిక్ మహాసముద్రాన్ని దాటిన తర్వాత ఈ పవనాలు హిందూ మహాసముద్రం అంటే మన భారతదేశం చుట్టూ ఉన్న సముద్రం, ఈ ఇండియన్ ఓషన్ అంటే ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సముద్రము, హిందూ మహాసముద్రం ఇదంతా కలిపి హిందూ మహాసముద్రం అంట. ఈ హిందూ మహాసముద్రంలో కూడా ఐఓడి అనే పరిస్థితి ఉంటుంది, ఇండియన్ ఓషన్ డైపోల్. అంటే పశ్చిమంలో ఉన్న హిందూ మహాసముద్ర జలాలు తూర్పులో ఉన్న జలాల కంటా వేడిగా ఉన్నట్టయితే దాన్ని పాజిటివ్ ఐఓడి అంటాము. ఇలా పాజిటివ్ ఐఓడి ఉన్నట్టయితే అది మనకి మాన్సూన్కి అనుకూలంగా ఉంటుంది.
సో కొన్ని సంవత్సరాల్లో ఎల్నినో వచ్చినప్పటికీ ఇలా పాజిటివ్ ఐఓడి ఉన్నట్టయితే ఎల్నినో యొక్క దుష్ప్రభావాన్ని కొంతవరకు మనం నిరోధించే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి ఎల్నినో ఈ ఐఓడి కూడా న్యూట్రల్ కండిషన్‌లో ఉంది. దీనివల్ల కూడా మనకి హెల్ప్ లేదు. అందువల్ల మనకి ఈ వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎల్నినో సమయంలో ఏంటంటే మనకి వర్షపాతం తగ్గడం ఒకటిను, మళ్ళీ ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది మెయిన్‌గా సరిగా ఉండదు. అంటే కొన్ని ప్రాంతాల్లో అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడటము, మిగిలిన ప్రాంతాలు అసలు పడకపోవడము, లేదా 3, 4 రోజులు భారీ వర్షాలు పడి తర్వాత చాలా డ్రై స్పెల్ వచ్చేయడము, ఇటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ జూలై నెల ఇంచుమించుగా అన్ని చోట్ల చెదురుమదురు వర్షాలు, లైట్ రెయిన్సే తప్పించి పెద్దగా ఎక్కడ భారీ వర్షాలు అవి పడలేదండి. అందుకని జూలై నెలలో మనకి చాలా లోటు ఉంది. ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా మనకి మాన్సూన్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూస్తే 33% వరకు రాష్ట్ర వ్యాప్తంగా లోటు ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే మనకి 55-60% పైబడి కూడా మనకి హనుమకొండ జిల్లాలో హైయెస్ట్ 63% లోటు నార్మల్‌గాను మనకి పడిన వర్షపాతానికి తేడా ఉంది. సో, ఈ డిఫరెన్స్ అనేది మనకి కొనసాగుతోంది. అయితే రాగల 2 రోజుల్లో మనకి బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడనుంది. కానీ అది కూడా మనకి చాలా సుదూరమైన ప్రాంతం. ఈ ఉత్తర ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరాలకి సమీపంలో ఏర్పడుతోంది. సో, దీనివల్ల ఏంటంటే మనకి పెద్దగా భారీ వర్షాలు పడవు కానీ మనకి మళ్ళీ క్లౌడీనెస్సు, కొద్దిగా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో రాగల 2, 3 రోజుల్లో కొంతవరకు వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే పెద్దగా భారీ వర్ష సూచన ఎక్కడా కనపడట్లేదు. చెదురుమదురు వర్షాలకైతే రాగల 2, 3 రోజుల్లో మనకి అవకాశం ఉంది. గతంలో టెక్నాలజీ ఇంప్రూవ్ కానప్పుడు అటువంటి పరిస్థితి ఉండేది గానీ, ఇప్పుడు ఏంటంటే మనకి సైక్లోన్స్‌లో గతంలో ఈ తుఫాన్లు వచ్చినప్పుడు వేల మంది మరణించేవారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. శాటిలైట్సు, రాడార్సు, పైగా లేటెస్ట్‌గా ప్రపంచమంతా ఏ ఫోర్‌కాస్టింగ్ మెథడ్స్ అయితే ఫాలో అవుతున్నారో, న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ అనే పద్ధతి, ఐఎండీ కూడా అదే ఫాలో అవుతుంది. దీనివల్ల మన ఫోర్‌కాస్టింగ్ క్యాపబిలిటీ అనేది చాలా వరకు పెరిగింది. ప్రస్తుతం మీరు చూసినట్టయితే మేజర్‌గా తుఫాన్లు వచ్చినప్పుడు అసలు ప్రాణ నష్టం చాలా తక్కువ. 1, 2 లేదా 0 ఉంటుంది. ఎందుకంటే తుఫాన్లు అనేవి చాలా స్ట్రాంగ్ సిస్టమ్స్. ఇవి మనకి శాటిలైట్, రాడార్ల ద్వారా క్లియర్‌గా కనపడతాయి. వాటిని విశ్లేషించే క్యాపబిలిటీ కూడా మనకుంది. ఈ రకంగా ఈ ఫోర్‌కాస్టింగ్ క్యాపబిలిటీ అయితే చాలా వరకు పెరిగింది. అయితే ఈ ఎల్‌నినో పీరియడ్ ఉంది, మనకి రెయిన్స్ పడవు అని చెప్పినప్పుడు మనకి 10 రోజుల క్రితం ఇటు పశ్చిమ తీరంలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా పడాయి. అది చూసి చాలామంది వర్షాలు పడవన్నారు గానీ మామూలుగానే పడతాయి. కానీ ఇది కూడా ఎల్‌నినో లక్షణం. ఎల్‌నినో పీరియడ్‌లో ఏంటంటే కొన్ని చిన్న పరిణామాలకే పెద్ద వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడతాయి. మిగిలిన ప్రాంతాలు డ్రైగా ఉండిపోతాయి. మనకి అడ్జసెంట్‌గా మన పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో అత్యంత భారీ వర్షాలు పడినప్పటికీ మనకి అదే పీరియడ్‌లో మనకి పెద్దగా అసలు వర్షమే లేదు. మన మీద పూర్తిగా ఈదురుగాలులు 60, 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు తప్పించి మనకి వర్షపాతమే లేదు. సో, ఇవన్నీ కూడా ఎల్‌నినో లక్షణాలు. సో, వీటిని పట్టించుకోకుండా ఉన్నట్టయితే నష్టపోతారు. ఇవి ఏంటంటే ప్రస్తుతం ఫోర్‌కాస్టింగ్ క్యాపబిలిటీ పెరిగింది. మనం కూడా ప్రపంచంతో కంపీట్ చేసే పరిస్థితిలోనే ఉన్నాం.